స్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. నా పేరు చామర్తి సీతాలక్ష్మి అండి. నా పేరు చామర్తి సీతాలక్ష్మి. మేము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అందరూ వచ్చి మీరు కూడా ఈ ఆంజనేయ స్వామి దర్శించుకొని. ఇక్కడ గురువుగారు ఉన్నారు, ఈయన కొన్ని విషయాలు అడిగి తెలుస్తున్నాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటి? జై శ్రీరామ్. నా పేరు దివాకర్ రావు అండి. నేను ఈ గుడికి సేవకుండా కూడా వస్తాను. ఈ గుడి చాలా పురాతనమైంది. ఈ గుడి ఎన్నాళ్ళైందండి కట్టి? సుమారు 150 సంవత్సరాలు అయిందండి. కానీ దానికి ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసి దాదాపు 50 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు చిన్న గుడి, ఎవరో తెలియక ఈ గుడిలో ఏదో తవ్వుతూ ఉంటే కనిపించింది, బయటపడింది. ఆ తర్వాత ఈ గుడి అంతా కూడా గంగాల శర్మ ఆయన పురోహితులు ఈ గుడిలో ఉంటారు. అంతా డెవలప్ చేశారు. ఈ గుడిలో వార్షికోత్సవాలు జరుగుతాయి, శ్రీరామనవమి జరుగుతుంది, హనుమ జయంతి జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. ఈ ఈసీఎల్ కాలనీలో ఈ సిఆర్పిఎఫ్ క్వార్టర్స్ క్యాంపస్లో ఉంది. అదే చాలా మందికి తెలియదు. మేము కూడా ఇదే మొదటిసారి రావడం అండి. చాలా బాగుంది గుడి. అందుకోసం మీరు చాలా బాగుంది. ఈ మధ్య ఈ రామ స్తూపం కట్టారు. దాంట్లో ఈ శ్రీరామ అని రాసిన పుస్తకాలు దాంట్లో సంవత్సరానికి 2 సార్లు చేస్తారు. రామకోటి స్తూపం. హనుమ జయంతి నాడు కోట చేస్తారు. హనుమ జయంతి బాగా చేస్తారు ఇక్కడ. 1000 సార్లు హనుమాన్ చాలీస చేస్తారు. అదే ఆయన ఎప్పుడు తలుచుకున్నా కనపడుతూనే ఉంటాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదతే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణువాసమఖిలార్కమండలావాసం రామదూతం నమామ్యం. నేను చదివిందండి, ఇది వరకు పెట్టాను చాలాసార్లు. అయితే